చేనేత హస్తకళలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. ముఖ్యంగా నేత చీరలకు స్త్రీల జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. మరోవైపు ఈ చేనేతపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అలాంటి చేనేతని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ నేపథ్యంలో హ్యాండ్లూమ్స్కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. చేనేతకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తానంటున్న హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ గౌరవ సలహాదారు సుచిత్ర ఎల్లాతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. చేనేత మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. అలాంటి చేనేతని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ నేపథ్యంలోనే తను ఏ రంగంలో అడుగుపెట్టినా తప్పక విజయం సాధించే ఓ వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా చేనేత హస్తకళలకు ఎంపిక చేసింది. ఇప్పుడు తను మనతో ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం చేనేతకు సంబంధించి ఏం చేయాలనుకున్నారు అంటూ, ఆవిడ జీవితంలో చేనేత ఎలాంటి పాత్ర పోషించిందో. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. సుచిత్ర ఎల్లా గారు, ఈ పేరు చెప్తే మా అందరికి గుర్తొచ్చేది వ్యాక్సిన్స్ అండ్ ఫార్మా ప్రోడక్ట్స్. ఫస్ట్ టైం అంటే హ్యాండ్లూమ్ కి సంబంధించి హస్తకళలకు సంబంధించి వింటున్నాం. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ చేంజ్? నేను ఇది చేంజ్ అని చెప్పను, ఎందుకంటే నాకు ఇది చిన్నతనం నుంచే హ్యాండ్లూమ్స్ పట్ల ఉన్న గౌరవం అనొచ్చు, అభిమానం అనొచ్చు, ఒక రకంగా ప్రేమను కూడా చెప్పచ్చు. ఎందుకంటే నా వార్డ్రోబ్ తీసి చూస్తే 80% మోస్ట్లీ అన్ని హ్యాండ్లూమ్తో చేసిన చీరలు కానీ డ్రెస్సెస్ కూడా అటువంటిదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఒక వెస్టర్న్ అటైర్ మానుకుంటే మిగతా ఇండియాలో కొనిన ప్రతి ఒక్క మెటీరియల్ ఏదైనా సరే నాకు చాలా హ్యాండ్లూమ్స్లో అన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. సో చిన్నతనం నుంచి ఈ అలవాటు పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చిన అలవాటు అనే చెప్పాలి. ఎక్కడ వెళ్ళినా ఇండియాలో ఎప్పుడు హ్యాండ్లూమ్ అంటేనే ఒక ప్రత్యేకంగా వెళ్ళి నాకే దాని గురించి కనుక్కోవాలి, తెలుసుకోవాలి, ఇష్టపడితే కొనుక్కోవాలి అనే ఒక దీంట్లోనే పెరిగాను అనమాట. జనరల్ గా హ్యాండ్లూమ్ అంటే మనకు ముందు గుర్తొచ్చే చీరలే. సో మీరు చిన్నప్పటి నుంచి అలాంటి చీరలతోనే అంటే అమ్మమ్మ ఇంట్లో అలా ఉన్నారు. మన మనసుకి నచ్చిన చీర ఒకటి ఉంటుంది అండ్ మనకి ఎప్పుడు గుర్తుంటుంది. మీ లైఫ్ లో అలాంటిది ఏదైనా ఒక హ్యాండ్లూమ్ సారీ ఉందా, ఒక మెమరీ? మన సాంప్రదాయంలో చూసుకుంటే తెలుగు వాళ్ళ సాంప్రదాయంలో ప్రతి మహిళకి పెళ్లి చీర ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రంగు మర్చిపోలేము, ఆ డిజైన్ మర్చిపోలేము. అంతో అంత కష్టపడి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే ఒక ఎప్పుడు ఆ ఇది ఉంటుంది. సో మీరు ఇంత స్పెషల్ గా చెప్పింది మీ పెళ్లి చీర అసలు ఏ కలర్ లో ఉంటుంది? రెడ్ అండ్ బ్లూ కంచి చీర, కంచి సిల్క్ చేసినది. మ్యామ్, అయితే మీరు ఈ గౌరవ సలహాదారు అయిన తర్వాత కూడా చాలా ప్లేసెస్ కి వెళ్ళారు, చాలా మంది హ్యాండ్లూమ్ వీవర్స్ ని కలిసారు, వాళ్ళతో మాట్లాడారు. ఆ ఎక్స్పీరియన్సెస్ ఎలా అనిపించినాయి? ఒక 2-3 క్లస్టర్స్కి వెళ్ళాను. అక్కడ చూసిందంతా కొన్ని తెలుసుకున్నాను. కానీ ఇది ఒక దాంతో కాదు, ఎందుకంటే రాష్ట్రం అంతా తిరగాలి. 34 క్లస్టర్స్ ఉన్నాయి. సో ఈ హస్తకళలు కానీ హ్యాండ్లూమ్స్ క్లస్టర్స్కి అన్నిటికీ వెళ్ళి అక్కడ ఉన్న దాని ప్రత్యేకతలన్నీ తెలుసుకోవాలి. సౌకర్యాలు కానీ వాళ్ళకి కావాల్సిన ఇకోసిస్టమ్ అనేది మనం డెవలప్ చేయాలి. అండ్ దీనికి అవేర్నెస్ ఎలా పెంచుకోవాలి, వీలైనంత వరకు అండ్ నెక్స్ట్ లెవెల్కి స్కేల్ పెంచాలి. స్కేల్ ఇప్పుడు మనకి తక్కువ ఉంటే మనకి అందుబాటులో రావు ఇవి. అప్పుడు మనము మార్కెట్లో ప్రోడక్ట్ లేకపోతే మనకి దాన్ని ఒక విలువ తెలియదు అన్నమాట. సో అందరూ కాస్ట్లీ అయిపోతుందని కూడా ఒక భావన ఉంది కొందరిలో. అటు కాకుండా దీన్ని మనం స్కేల్ పెంచి అవేర్నెస్ని పెంచి సోషల్ మీడియా అని ఇతర ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనకి. బ్రాండింగ్ ఎలా చేయాలి, ఒక రాష్ట్రమే కాకుండా దీన్ని నేషన్ వైడ్గా కూడా మనకున్న ఎన్నో వెరైటీస్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ రెండు ఉన్నాయి మనకి. ఫ్యాబ్రిక్ ఇస్ డిఫరెంట్. ఒక ధర్మవరం మాధవరం వెళ్తే అక్కడ సిల్క్ యాన్తో చేస్తారు. అది ఒక రకమైన థిక్నెస్, దానికి ఉండే క్వాలిటీ వేరు. వెంకటగిరికి వస్తే అదే సిల్క్ యాన్లో చేసేదే బాగా చాలా లైట్గా తేలిగ్గా ఉంటుంది, కానీ అది కూడా సిల్కే. మంగళగిరికి వచ్చినా అక్కడ సిల్క్ యాన్ యూజ్ చేస్తారు, కాటన్ యూజ్ చేస్తారు, మిక్స్డ్గా కూడా వాడుతున్నారు. ఉప్పడ వెళ్ళినప్పుడు సిల్క్, అక్కడ కూడా సిల్క్ వాడతారు. సో ఇటువంటి రకరకాలుగా కాటన్స్లో కూడా మనకి ఎన్నో రకమైన కాటన్స్ ఉన్నాయి. సో దాన్ని మనం అవేర్నెస్ కలిగించాలి ఫస్ట్. దాంట్లో ఉన్న ఆ ప్రత్యేకత ఏంటి అని మనం ముందుకు చెప్పితే ఇప్పుడున్న తరాలకు కూడా దాని గురించి అవగాహన కలిగించి మళ్ళీ స్కేల్ని పెంచుకొని అక్కడ వాళ్ళకి చేయాల్సిన సదుపాయాలని కూడా కొన్ని చేయగలిగితే డెఫినెట్గా మనం ఈ మన హస్తకళల్ని
ముందుకు తీసుకువెళ్ళొచ్చు అని చాలా నమ్ముతాను అనమాట. మ్యామ్, అయితే మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు మార్కెట్లో డిమాండ్ తగ్గ సప్లై లేకపోవడం వల్ల కాస్ట్ పెరిగిందన్న ఫీలింగ్ వస్తుంది. సెకండ్, ఇంకొక ఇబ్బంది ఏమొస్తుందంటే వీళ్ళు చేనేత తయారు చేయడానికి ఒక చీర చాలా డేస్ పడుతుంది. సో దానికి తగ్గట్టే ప్రైజింగ్ ఉంటుంది. కానీ వీటికి మగ్గాల మీద కాకుండా పవర్ లూమ్స్ మీదనో లేదంటే కొంత సింథటిక్ మెటీరియల్తో తయారు చేసిన వాటిని పట్టులాగా సేల్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దానివల్ల నిజంగా వీవర్స్ ఎవరున్నారో వాళ్ళు నష్టపోతున్నారు. ఎందుకంటే ఇవి తక్కువ రేట్కి వస్తాయి, అవి ఎక్కువ రేట్కి వస్తాయి, రెండు ఒకేలా కనిపిస్తాయి. సో ఇలాంటి వాటిని మనం ఎలా చూడొచ్చు? మనం కొన్ని ప్రోడక్ట్స్కి అదే టైప్ ఆఫ్ ప్రోడక్ట్ కొందరు చేసేటప్పుడు అది వాల్యూ చాలా హైగా ఉంటుంది. దాని డూప్లికేటో లేకపోతే కాపీడ్ ప్రోడక్ట్ అనేది చాలా తక్కువ ధరకే మనకి లభిస్తుంది. దానికున్న విలువ అదే, దీనికున్న విలువ ఇదే ఉంటుంది. ఎప్పుడు ఒరిజినల్ ప్రోడక్ట్స్ని మనం గుర్తుపడతామంటే దాంట్లో ఉన్న నాణ్యతని మనం గుర్తుపట్టాలి. ఎందుకంటే కొన్ని చీరలు 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఎక్కువ టైం తీసుకునేవి కూడా ఉంటాయి. ఒకటి చేతిలో చేస్తున్న పని, అతి కష్టమైన పని, చెయ్యి కాళ్ళు మూవ్మెంట్ ఆ కోఆర్డినేషన్తో చేసుకునేది, దాన్ని సింక్రనైజ్డ్గా చేసుకునేది, ఫిజికల్గా ఒక హ్యూమన్ బీయింగ్, ఇది చేతి కళ అన్నమాట కదా. సో దీన్ని మనం ఎంత కాపీ చేసినా ఒరిజినాలిటీని మనం కాపీ చేయలేము. ఫెసిలిటీస్ని ఎక్కువ చేయించి వాళ్ళల్లో ఇంకా ఎక్కువ శాతం మంది వచ్చి దాంట్లో ఇంకా వేరే వాళ్ళకు కూడా కొందరికి స్కిల్ అనేది మనం నేర్పించవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కింద తప్పకుండా వీవింగ్ కూడా ఒక ఇట్స్ అ స్కిల్ అండ్ ఇట్స్ అ జాబ్, లైవ్లీహుడ్స్ కలిగిస్తాయి. ఎంతో మందికి ఉపాధిని కలిగించే ఒక స్థాయికి కూడా దీన్ని మనం తీసుకురావచ్చు. ఇప్పుడు కాటేజ్ ఇండస్ట్రీస్గా ఉంది, దీన్ని కొంచెం మైక్రో ఇండస్ట్రీ కింద వెళ్ళి మళ్ళీ స్మాల్ కింద కూడా చేయొచ్చు. కానీ కోఆపరేటివ్గా చేయాలి, లేకపోతే క్లస్టర్గా ఫామ్ చేసుకొని అందరినీ దగ్గరికి చేర్చుకొని అందరూ కలిసికట్టుగా చేస్తే దీని స్కేల్ కూడా మనం పెంచుకోవచ్చు. మనం ఈ చేనేత వస్త్రాలకి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా కనుక వాటికి వాల్యూ ఎడిషన్ చేయగలుగుతాం. అంటే శారీ లాగా కాకుండా డ్రెస్సెస్ లాగా, ఇప్పుడు డ్రెస్సెస్ లాగా తెస్తున్నాం, బట్ కొంచెం మోడర్నైజ్ చేయగలిగితే ఇదే ఫ్యాబ్రిక్తో డిజైనర్ లాగా చేయగలిగి మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో తెస్తే చేనేత ఇంకా ఎక్కువ కాలం ఇంకా బాగా సస్టైన్ అవుతుందని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు జీన్స్ అనేది మనకి ప్రత్యేకంగా చెప్పాలంటే అది ఒక కాటన్ థ్రెడ్తో చేసేదే, కానీ దాన్ని థిక్గా డెవలప్ చేశారు. సో అలా మనకున్న ఇప్పుడు ఆప్షన్స్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నా ఆ ఫ్యాబ్రిక్ని తీసుకొని దాంట్లో మనం ఎట్లా డిజైన్స్ మార్పిచ్చి కొంచెం మీరు అన్నట్టుగా యంగర్ జనరేషన్కి, కొత్త తరానికి సరిపోయేటట్టు డిజైనింగ్ అనేది వేరు, క్లాత్ ప్రొడక్షన్ అనేది వేరు. సో డిజైన్ ఇస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో డిజైన్ చేసుకోవచ్చు, ఎటువంటి రకమైన డిజైన్స్ ఇప్పుడు మనం చేయొచ్చు. ఇంతటికి ఇంకోటి చెప్పాలంటే మన కాటన్ ఫ్యాబ్రిక్లో చేసిన షర్ట్స్, ప్యాంట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇతర దేశాల్లో షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, కాటన్ షర్ట్స్ ఎక్కడ వస్తుందని చూస్తే అది మేడ్ ఇన్ ఇండియానే ఉంటుంది. ఆ లేబుల్ వాళ్ళది ఉంటుంది, కానీ మ్యానుఫ్యాక్చర్డ్ ఎక్కడని చూస్తే మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది. సో తప్పకుండా అది కొంచెం పవర్లూమ్ అయ్యేసరికి వాళ్ళకి ఆ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది వచ్చేస్తుంది. ఇది హ్యాండ్లూమ్ అనేసరికి కొంచెం అంత స్కేల్ రాకపోయినా మనం డెఫినెట్గా మనం ప్రత్యేకంగా దీన్ని కొంచెం డిజైన్ పరంగా కలర్స్గా, లేడీస్కి అయితే కొంచెము కుర్తా, ఇది చుడిదార్స్ ఆర్ ప్యాంట్స్ లాగా, ఇప్పుడు కోడ్ సెట్స్ అంటున్నాము, ఇటువంటి రకరకాలు కొంచెం స్టోల్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అంతకుముందు దుపట్టాలు వేసుకునే వాళ్ళము, కొంచెం పెద్దగా బరువు కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు స్టోల్స్ అంటున్నాము, లేకపోతే స్కార్ఫ్స్ లాగా. ఇప్పుడు ఆఫీసెస్ లో మనం చాలా వరకు చూస్తే ఇటువంటివన్నీ కూడా మనం వాడుకోవచ్చు, చెయ్యొచ్చు. ఎవరైతే చేనేత వాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్పేది ఏంటంటే యాన్ ఏదైతే తీసుకుంటున్నామో దానికి కాస్ట్ బాగా అవుతుంది, కలరింగ్ చేయడానికి కావచ్చు, ఈ మ్యాన్ పవర్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అనేది చాలా మందికి ఉన్న కంప్లైంట్. ఈ యాన్ విషయంలో వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం ఇంకేమైనా చేయగలమా? కొంచెం తక్కువ ప్రైస్ లో చేస్తే ఎక్కువ మంది కొనే అవకాశం ఉంటుంది కదా. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ని తగ్గించలేము, బికాజ్ వాళ్ళు కూడా వీవర్ గానో లేకపోతే ఎవరైనా సరే ఒక హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ క్లస్టర్ లో గానీ, కోఆపరేటివ్ వాళ్ళ సొసైటీస్ అంటారు, వాళ్ళు చాలా మంది కలిసి సొసైటీగా చేసుకుంటారు. వాళ్ళు కూడా అందరూ యాన్ కొనాల్సిందే. మళ్ళా కాటన్ వచ్చి మళ్ళీ మనకి అగ్రికల్చర్ కి ముడిపడి ఉందన్నమాట. సో ప్రొడక్షన్ అక్కడ ఎలా ఉంటే దాన్ని బట్టి మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ ద యాన్, కాటన్ యాన్ విల్ ఇంక్రీజ్ అవ్వటమో డిక్రీజ్ అవ్వటమో దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో మనం వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్
వాళ్ళు లోన్స్ తీసుకోవాలి, ఆ లోన్స్ని ఎలా స్ట్రక్చర్ చేయాలి, వాళ్ళ రీపేమెంట్ ఇది ఎలా, ఇప్పుడు ఒక ఇండస్ట్రీ లాగా మనం ట్రీట్ చేస్తే స్మాల్ స్కేల్ పరంగా మైక్రో ఇండస్ట్రీ పరంగా ట్రీట్ చేసామంటే అప్పుడు బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళకు తగినట్టుగా ఫైనాన్షియల్ మోడల్స్ని తీసుకొచ్చి వాళ్ళని ఇంకా కొంచెం ప్రోత్సహించి సాఫ్ట్ లోన్స్ లాగా ఇవ్వటం, మళ్ళీ కొంచెం జెస్టేషన్ పీరియడ్, ఎందుకంటే 3-4 months ప్రోడక్ట్ రాదు, ఆ తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ బర్డెన్ ఒకటి ప్లస్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్, కాస్ట్ ఆఫ్ లేబర్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ అమ్మేదాకా ఆ ప్రోడక్ట్ది దాని ఒక ఇది వాళ్ళకి తిరిగి రాదు. సో ఆ ఒక 6 months డ్యూరేషన్ అనో ఏదో అటువంటిది వర్కౌట్ చేసి ఫైనాన్షియల్ పరంగా మనం కానీ వాళ్ళకి ఇంకొంచెం సహాయపడితే ప్లస్ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా మనం క్రియేట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. సొసైటీ పరంగా తీసుకొని క్లస్టర్గా ఫామ్ చేసుకొని వాళ్ళని అందరినీ ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఫెసిలిటీ లాగా క్రియేట్ చేసి ఇచ్చి వాళ్ళకి అక్కడ రోజు వచ్చి వాళ్ళు చేసే పని చేసుకుంటూ పోయేటట్టుగా మనం కానీ క్రియేట్ చేసి ఇవ్వగలిగితే అది వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది. ప్రతి ఆ ఊర్లో చేసే ఆ వస్త్రానికి సెపరేట్గా బ్రాండింగ్ అవ్వాలి, నాట్ అంబ్రెల్లా బ్రాండింగ్ కాకుండా ఇది కలంకారీ అంటే ఇది కలంకారీకి దానికి తగినంత బ్రాండింగ్ చేయాలి. ఈ మధ్య ఒక 5 ఏళ్ల నుంచి గమనిస్తే హ్యాండ్లూమ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. యంగ్స్టర్స్ కూడా చాలా ఇష్టపడుతున్నారు అండ్ డిఫరెంట్ వెరైటీస్ అడుగుతున్నారు. ఇది ఎలా అనిపిస్తుంది అండ్ మోర్ మన కల్చర్ని మన రూట్స్ని ఈ హ్యాండ్లూమ్స్ అనేవి ఎంత అటాచ్డ్గా ఉంటాయి, వాటితో ఎంత అనుబంధం ఉంటుందంట? చిన్నతనం నుంచే అలవాటు చేస్తే తప్పకుండా వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ వెరీ ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్. సిల్క్ యార్న్ కానీ లేకపోతే కాటన్ యార్న్ కానీ చేతిలో చేసే హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ నుంచే తయారు చేస్తాం. సో చిన్నపిల్లలకి మనం చేయాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచే మనం కొన్ని కాటన్ షర్ట్స్ ఇప్పించాలి. అలాగే ఇంకా అమ్మాయిలకు వచ్చేసరికి ఇంకా చెప్పక్కర్లేదు, ఎన్నో రకాల లంగా ఓణీలని చిన్నతనం నుంచే నేను అనుకోవటం ప్రతి స్టేజ్ కి ఒక దానికి ఆ ఏజ్ కి తగిన దుస్తులు అనేది మన ఉన్నాయి, మన భారతీయ సంప్రదాయంలో ఉంది. అది మనం ఇంకా ప్రోత్సహించాలి. విమెన్ మేము ఆఫీస్ లో కూడా నేను కొన్నిసార్లు నేననే కాదు చాలా మంది ఆఫీస్ వేర్ కూడా హ్యాండ్లూమ్స్ వాడుతున్నాము. ముఖ్యంగా మనం వేసుకున్న ఆ దుస్తులు 2-3-4 కుటుంబాలకి అది జీవనోపాయంగా మారుతుంది. అది చాలా మనం ఎప్పుడు దృష్టిలో ఉంచుకుంటే మనకి ఎప్పుడు హ్యాండ్లూమ్స్ మీద ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, దీన్ని వదులుకోకూడదు అనే ఒక భావన కూడా మనకు కలుగుతుంది. సో మీరు ఇప్పుడు గౌరవ సలహాదారుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. మీకు హ్యాండ్లూమ్తో ఇంత ప్రత్యేకమైన బంధం ఉందని కూడా చెప్పారు కాబట్టి ప్రతి వ్యక్తికి ఒకటి టచ్ చేసినప్పుడు దాంట్లో వాళ్ళ మార్క్ అనేది చూపిస్తారు. అండ్ ప్రత్యేకించి సుచిత్ర ఎల్లా గురించి ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఫార్మా రంగంలో సాధించిన విజయమే దానికి నిదర్శనం. ఇప్పుడు హ్యాండ్లూమ్ రంగంలో అలా మీ మార్క్ ఎలా ఉండబోతుంది అండ్ ఈ హ్యాండ్లూమ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైనా ఒక్కటి నేను ఇది ఖచ్చితంగా చేయాలనుకునే ఏదైనా ఒక్క విషయం మీరు చెప్తారు? దేశవ్యాప్తంగా తీసుకెళ్ళాలి, వీలైతే ఇంటర్నేషనల్ గా తీసుకెళ్లి చూపించాలి మన వస్త్రాలు ఏంటి, మనకున్న ఆ నైపుణ్యతం ఏంటి. ఈ రోజుల్లో ఎన్నో దేశాలు మనం తిరిగి వచ్చిన చేతుల్లో చేసే వస్త్రాలు కానీ వస్తువులు కానీ చాలా తగ్గిపోతున్నాయి. అది ఇంకా మన దేశంలో ఉంది అంటే అది మన గొప్పతనం, మన ఈ కల్చర్కి మన హెరిటేజ్కి గొప్పతనం అన్నమాట, మన ట్రెడిషన్స్లో ఉన్న ఇంపార్టెన్స్ అన్నమాట. గవర్నమెంట్ వాళ్ళ ఒక సపోర్ట్తో ఇతర ఎన్జిఓస్ వాళ్ళ ద్వారా కూడా అదర్ పార్ట్నర్స్ కూడా రావాలి. దీంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది చాలా అవసరం ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మనం దీంట్లో తీసుకురావచ్చు, ఎందుకంటే ఇది లైవ్లీహుడ్స్కి సంబంధించిన ఒక ఇదన్నమాట. మనం దీన్ని బాగా ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా తీసుకున్న పని బాగా చేస్తాను అనే నమ్మకం నాకుంది. మన రాష్ట్రంలో ఉన్న ఎన్ని క్లస్టర్స్లో చేసే ఇటువంటి ప్రోడక్ట్స్ అన్ని నేషనల్గా ఇంటర్నేషనల్గా కూడా మనం దాన్ని ఎలా ఇంకా ఇప్పుడే యుఎస్ వాళ్ళు కూడా అడగటం అనేది లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ జరిగింది. యుఎస్లో తీసుకొచ్చి మనం ఎలా దీన్ని ప్రదర్శన చేయటం, ఎలా దీని గురించి అవేర్నెస్ పెంచటం, మన తెలుగు వాళ్ళకే కాకుండా అక్కడ యుఎస్లో చాలా రాష్ట్రాల్లో నుంచి ఉన్నారు, ప్లస్ అక్కడ ఉన్న అమెరికన్స్ అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అటువంటి ఒక స్థాయికి కూడా ఎలా బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసుకొని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది నా ఒక లక్ష్యంగా నేను డెఫినెట్గా పెట్టుకుంటాను. మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైనటువంటి చేనేతను ఎప్పటికీ కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవడం ఒక్క నా బాధ్యత మీ బాధ్యత కాదు, మన అందరి బాధ్యత. ఆ బాధ్యతని అందరూ సక్రమంగా నిర్వర్తించినప్పుడే దీన్ని కాపాడుకోవడం, ముందు తరాలకు మన చేనేతను అందించడం సాధ్యం అవుతుంది అంటున్నారు సుచిత్ర.
రాయల గారు. అంతేకాదు మన చేనేతకి ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యతను తీసుకురావాలని, దీనికి బ్రాండింగ్ చేయడం కోసం తాను కృషి చేస్తానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ దేవేంద్రతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.